సిరి అయితే వాళ్ళ అన్నయ్య సీతాకాంత్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటన్నయ్య చంపేస్తావా? నువ్వు తప్పు చేసిన వాళ్ళని చంపేసి ఇలా ఆనందంగా కూర్చుంటావని నాకు ఈరోజే తెలిసింది అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు సీతాకాంత్ అయితే అసలు ఏం జరిగింది, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు సిరి ఇలా అంటూ ఉంటుంది. ధన గురించి అన్నయ్య, ధనాన్ని నేను ప్రేమించానని ఇప్పుడు ధనాన్ని నువ్వు చంపేయాలని ప్రయత్నించావు కదా అన్నయ్య. అలా అయితే ఆ తప్పు నేను కూడా చేశాను అన్నయ్య. ఆ ప్రేమించింది నేను కూడా అన్నయ్య. అందుకే నన్ను కూడా చంపేయి అన్నయ్య, చంపేయి అని చెప్పి తన చేతుల్ని తన మెడ దగ్గర పెట్టుకొని చంపేయి అన్నయ్య, నేను కూడా తప్పు చేశాను కదా, నన్ను కూడా చంపేయి అని చెప్పి సిరి ఏడుస్తూ అంటుంది. అది విన్న సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు ఏంటి ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అమ్మ ఏంటి సీత ఇలా వచ్చావనేసి అంటే, అమ్మ నేను ఒక విషయం తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వాళ్ళ అమ్మ ఏంటి, దేని గురించి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ధన గురించి అమ్మ అంటే, ధన ఎవరు అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో దెబ్బలతో ఉన్నాడు కదా, అతను గురించి అడుగుతున్నానమ్మా అనేసి అంటే, అవును ఆ పని చేసింది నేనే అని చెప్పి సీతాకాంత్ వాళ్ళ అమ్మ అయితే ఒప్పుకుంటుంది. అది విన్న సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.